చెప్పండి, జగన్ గారు ఓటు ఎందుకు వేయాలి? గుడివాడలో నాని గారిని 5వ సారి ఎందుకు గెలిపించాలి? నానిగారు లోకల్ మనిషి అండి. ఎప్పుడు చూసినా అందుబాటులో ఉంటారు. మాకు ఎప్పుడైనా నానిగారు అందుబాటులో ఉంటాడు కాబట్టి నానిగారే మాకు కావాలి. అంతేనా? అంతే. అలా కాదు, ఇప్పుడు ఎవరు అమెరికా నుంచి కొంతమంది వచ్చారు, వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఎంతో మంది. అవి అన్నీ పట్టించుకోకూడదు కదా. ఎన్ఆర్ఐ అన్నాక ఇప్పుడు ఆయన దీనికన్నా అవినాష్ గారు చాలా ఖర్చు పెట్టారు, అయినా కానీ సరిపోలా. లోకల్ అంతే. లోకల్ అందుబాటులో ఎవరు? నానిగారు అనేది ఒక బ్రాండ్ అండి. ఇక్కడ ఎవరికైనా కానీ ఒక అడ్డా కొడాలి నాని అంటే ఒక బ్రాండ్. మీరు నానిగారు రూరల్ మండలంలో ఎక్కడికి వెళ్ళి చెప్పినా కానీ ఇదే మాట అంటారు. అంటే చాలా మంది అందుబాటులో లేడు, ఫోన్లు ఎత్తలేదు, ఏదో చెప్తా ఉంటారు కదా. పడనోడు చెప్తారండి, ఇప్పుడు గట్టినోడు చెప్తారు. ఇప్పుడు మేము పార్టీ ప్రకారంగా చెప్తున్నాను, ఫీలింగ్తో కాదు. నానిగారు ఇప్పుడు మా వైసీపీలో వచ్చారని అభిమానంతో కూడా కాదు. నానిగారు అంటే ఒక బ్రాండ్, గుడివాడకి ఒక బ్రాండ్. నానిగారు అధికారంలో ఏదో గొప్పతనం ఉంటుంది కదా. ఏదో గొప్పతనం అంటే ఇప్పుడు నానిగారు ఉన్నారు. అర్ధరాత్రి ఇప్పుడు సపోజ్ నిన్న ఒక వారం కిందట మాది మల్లాయపాలెం గ్రామం. మల్లాయపాలెం గ్రామం అయితే ఒక రూరల్లో ఒక ఆమె చచ్చిపోయింది. రాత్రి 11:30 అయింది. రాత్రి 11:30 అయితే మేము ఎమ్మటే హోంగార్డ్ గారికి ఫోన్ చేసాం, నానిగారు ఎక్కడ ఉన్నారని. నానిగారు ఫలానా చోట ఉన్నారన్నారు. ఎమ్మటే వెళ్ళాం. ఏంటి అన్నారు. అంటే మా ఊరు నుంచి నేను వాళ్ళ డ్రైవర్ గారు బషీర్ గారు అని ఆయన కలిసి వెళ్ళాం. ఏంటి బషీరు అన్నాడు. ఇలా ఆడపిల్లల మనిషి అండి, చచ్చిపోయింది, ఆమె 4 ఆడపిల్లలు అంటే. సరే ఎమ్మటే మట్టి ఖర్చు ఎంత కావాలి అన్నాడు. మీరు ఇస్తారుగా, మీకు తెలుసు కండి. ఎమ్మటే రాత్రి 11:30కి 10,000 రూపాయలు మట్టి ఖర్చులు ఇచ్చి పంపించారు మా నాన్నగారు. అది బ్రాండ్. అది ఎన్ఆర్ఐ చూసారా, అది పెద్ద దినం చిన్న దినం చేస్తారు చూసారా, ఆ రోజు ఇచ్చి పంపించారు. నానిగారికి ఎన్ఆర్ఐ రాము గారికి అంత తేడా, డిఫరెంట్. అది ఇంకేం కావాలి? అంటే చాలా మంది చాలా రకాలు చెప్తున్నారు. ఓటుకి వెనిగండ్ల రాము గారు 5,000 10,000 కూడా ఇస్తారని ప్రచారం జరుగుతుంది. 10,000 ఇచ్చినా నానిగారికి ఓట్లు పడతాయి. అంతేనా? అంతే. వాళ్ళు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, తీసుకున్నా కానీ నానిగారికి ఓటేస్తారు. ఇక్కడ మొత్తం ఏకగ్రహం. ఇది సిద్ధాంతం, ఏర్పూర్ సిద్ధాంతం అనేది వైఎస్ఆర్ ఏకగ్రహం అడ్డా. ఇది అంతే, ఏం లేదు. ఇంకా మీరు చేసినా చేయకపోయినది అభిమానం చేస్తానికి ఏముందండి. ఇప్పుడు ఎన్ఆర్ఐ రాము గారు వచ్చారు. ఇప్పుడు నిన్న పింఛన్లు అనేసి అట్టికాయలు పంచుతున్నారు. ఈ 4 సంవత్సరాల నుంచి ఏమైపోయారు సార్ అట్టికాయలు పంచేవాళ్ళు? ఈ 4 సంవత్సరాల నుంచి ఏమైపోయారు అంటే, ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు మేము ఎలక్షన్ ఆడుతున్నామని అట్టికాయలు పంచుతున్నారా? అంతే కదా. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, తర్వాత ఇంకా సినిమా వాళ్ళందరూ వచ్చి గుడివాడలో ప్రచారం చేస్తే పరిస్థితులు ఉంటుంది. ఏం చేసినా కానీ ముందర వాళ్ళు అందరూ కలిసి మ్యానుఫ్యాక్చర్ కరెక్ట్ చేయమనండి. వాళ్ళు ఇచ్చిన మ్యానుఫ్యాక్చర్ కరెక్ట్గా చూసి చెప్పి చేయమనండి. ముగ్గురు కలిసి చేయాలి. ఇప్పుడు ముగ్గురు కూటమి కదా, ముగ్గురు కూటమి ఉన్నప్పుడు ముగ్గురు కలిసి చేయాలి కదా. మళ్ళీ మోడీ గారు ఏం చెప్పారు, మా ఫోటో వేయొద్దు, నా సింబల్ వేయొద్దు. ఎందుకంటే దాంట్లోనే తెలిసిపోతుంది నిజమా అబద్ధమా అనేది. అంతే కదండి. ఇప్పుడు దాంట్లో తెలిసిపోతుంది నిజమా అబద్ధం. జగన్ గారి మేనిఫెస్టో అంత పసలు లేదంటున్నారు, నిజమా అబద్ధం? ఏది ఆయన ఇప్పుడు మీరు వచ్చారు ఇక్కడ, మీరు చెప్పిందే చెప్పాలి, పార్టీగా కాదు, పార్టీ ఫీలింగ్గా కాదు, మన చేసినే చెప్పాలి, జరగబోయే చెప్పాలి. ఆయన అందరిలాగా అబద్ధాలు ఆడే లెక్క అయితే పింఛన్ నేను కూడా ఎందుకు అబద్ధం ఆడే లెక్క అయితే మ్యానుఫ్యాక్చర్లో పెంచేవాడు కదండి. రుణమాఫీ అంటే గుద్దుడు మాకు. ఇంకా మీరు అసలు మ్యానుఫ్యాక్చరు లో రుణమాఫీ అంటే 175కి 175 పక్క. దాంట్లో మటుకు ఏది కూడా ధోకా లేదు. అంతే కదండి. ఇప్పుడు అబద్ధాలు ఆడాల్సిన పని ఉంది. నేను చేయగలుగుతాను అని దాని ప్రకారమే చెప్పాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు, పెద్ద ఆడవాళ్ళకి, పెద్దగా అయిన మా పిల్లలకి ఏదో విధంగా లబ్ధి చేస్తా ఉంటున్నారు, అవసరమైతే వాళ్ళకి మంచి బట్టలు కూడా ఇప్పిస్తా ఉంటున్నారు. అంటే మీరేమంటారు? ఈ 2 సంవత్సరాలు కరోనా వచ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ చెప్పండి మీరు? ఇప్పుడు అదే బనీన్లు ఏంటి, డాయిలు ఏంటి, లంగాలు కూడా కొంటారండి వాళ్ళు. ఇప్పుడు లంగాలు, బనీన్లు, డాయిలు మొత్తం కొనిస్తారు. ఎందుకంటే వీళ్ళు మగాళ్ళు 2 సంవత్సరాలు ఎక్కడికి వెళ్ళిపోయారు? కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళిపోయారు? కరోనా టైంలో మగాళ్ళలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడిపించారు? ఒక డాక్టర్లు కానీ ఒక వారంటరీ వ్యవస్థను పెట్టి మా అమ్మగారి ఇంటికి మేము వెళ్ళలేకపోయాము. మేము వెళ్ళని పక్షంలో ఒక వారంటరీ వ్యవస్థ ద్వారా ప్రతిదీ కూడా ఇంటింటికి లబ్ధి పొందారు. ప్రతిదీ కూడా పింఛన్ కాడ నుంచి, బియ్యం కాడ నుంచి, శనగల కాడ నుంచి ప్రతిదీ కూడా లబ్ధి పొందారు, కూరగాయలతో సహా. అప్పుడు ఈ మగాళ్ళు ఏమైపోయారు? నాని అంటే గుడివాడ అంటే నానికి చెప్తే వేరే వాళ్ళకి గూడు పడదు. ఎవరు నోటమిటి ఉన్నా నాని 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. రాజకీయ అనుభవం ఉంది. కొత్తగా కావాలో తెలుసు ఆయనకి. అవును. ఈ ఎన్ఆర్ఐలు బందర పిచ్చోళ్ళు, కొత్త పిచ్చోళ్ళు వచ్చేసి తోలు చేస్తా అంటే
నాన్ లోకల్కి ఇంకోటి చెప్పండి, నారా లోకేష్ కూడాను ఏదో ఘాటుగా చెప్పారు, రోడ్ల మీద పరుగులు ఎత్తిస్తా అన్నాడు, అంకుశం సినిమా చూపిస్తున్నారు. అంటే మీరు నారా లోకేష్ కనబడితే మీరు ఏం చెప్తారు? అసలు మాట్లాడుతూ వచ్చాను నారా లోకేష్కి, తింటం తప్పితే దేనికి పని చేయడు. జయంతికి వర్ధంతికి తేడా తెలియని మనిషి లోకేష్ అనేవాడు. మొన్నటిదా కనబడ్డాడు, ఇప్పుడు వచ్చాడు ప్రజల్లోకి. ఏది యోగాళం 3 Part 3 అని. మొన్నటిదా ఎక్కడికి వెళ్ళాడు? ఎలక్షన్ దగ్గరికి వచ్చేలేకే వచ్చాడు. దేనికి? కామెడీ, మాకు కామెడీ కావాలి కదా వైఎస్ఆర్సీపీకి, ఆ ఎంటర్టైన్మెంట్ కోసం పంపించాడు మళ్ళీ వాళ్ళ నాన్నగారు. అంతే. గుడివాడ ప్రజలకు మీరు ఏం చెప్తారు చెప్పండి? గుడివాడ ప్రజలు నాని గారిని ఎన్నుకుంటారండి. 30,000 మెజార్టీ. పందెం అంతే, 30,000 మెజార్టీ డిసైడ్. ఇది ఏంటి 10 కాదు 20 కాదు, ఏకంగా 30. సార్ చెప్పండి, నాని గారు 4 ఏళ్ళ నుంచి గెలుస్తున్నారు, 5వ సారి కూడా రెడీ అవుతున్నారు. నాని గారు ఓటు ఏం చేయాలంటే మీరు ఏం చెప్తారు? నాని గారికి గుడివాడ నియోజకవర్గంలో తిరిగి ఉండదండి. ఇది 5వ సారి కూడా కన్ఫర్మ్గా గెలుస్తారు. 20,000 పైన మెజార్టీతో గెలుస్తారు ఈసారి కూడా. అది మా గుడివాడ రూరల్ మండలంలో 5,000 పైన మెజార్టీతో గెలుస్తారు ఈసారి. అని చెప్పండి, చాలా మంది ఎన్ఆర్ఐలు వస్తున్నారు, డబ్బు సూట్ కేసులు పంచుతున్నారు, ఏదో విధంగా డబ్బులు ఎరజిమ్మైనా సరే గెలవాలనుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఎంతమంది ఎన్ఆర్ఐ వచ్చినా ప్రజాభావం నాని గారికి ఉంది. ఆ ప్రజల ముందు ఎంత డబ్బు పంచిపెట్టినా, ఏది పెట్టినా, ఏం చేసినా సరే అది పనిచేయదు. గ్యారంటీ నాని గారి విజయం తథ్యం. ఎంతమంది కలిసి వచ్చినా సరే, ఎన్ని కూటములు వచ్చినా సరే నాని గారి విజయం ఆ ముందు ఎవరు ఆపలేరు. తప్పకుండా. డబ్బు కాదు కదా, ప్రజాభావం ఎక్కువ ఉంది నాని గారికి. ఆ ప్రజాభావమే గెలిపిస్తుంది నాని గారిని. వెనిగల రాము గారు 100 కోట్లు ఖర్చు పెడతా అంటున్నాడు, నాని గారిని ఓడిస్తా అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంతకుముందు అవినాష్ గారు కూడా 200 కోట్లు ఖర్చు పెట్టాడు, 300 కోట్లు ఖర్చు పెట్టాడు. మనకైతే తెలియదు, కానీ ఈ వెనిగల రాము గారి కంటే కూడా ఎక్కువ ఖర్చు పెట్టాడని టాక్ ఉంది. ఆయన ఏమయ్యాడు అవినాష్ గారు? అదే విధంగా ఈ వెనిగల రాము గారు కూడా అట్లాగే వెళ్ళిపోతాడు. అంతే. అలా గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయా? అసలు అవకాశమే లేదు. నాని గారు బంపర్ మెజార్టీతో ఈ గుడివాడ నియోజకవర్గంలో చాలా మెజార్టీ తీస్తూ గెలుస్తాడని మా నమ్మకం. అంతే. పైన జగన్ గారు కూడా వస్తాడు. ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి పనులు, అమ్మఒడి కానీ, ఆసరా కానీ, మరి చాలా చేయూత, మరి లేబర్కి ఎన్నో పథకాలు పెట్టి మరి ఆయన చేసిన దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతాడని మా నమ్మకం. ఇప్పుడు చెప్పండి, సోషల్ మీడియాలో నాని గారిని టార్గెట్ చేసి టీడీపీ వాళ్ళు, ఐటీడీపీ వాళ్ళు అందరూ కూడాను ఒక రకంగా మీద పడిపోతున్నారు. వాళ్ళందరికీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సోషల్ మీడియా అనేది డబ్బుని పెట్టి కొనుక్కొని నాని గారి మీద లేనిపోయిన అబండాలు వేసి ఇలా ప్రచారాలు చేయడమే తప్ప అలాంటిది ఏమీ లేదు. నాని గారు ఒక క్యాండిడేట్, గుడివాడలో ఆయన ఒక నెంబర్ 1, ఆయన ఒక బ్రాండెడ్, ఆయన ఒక పులి అని మా నిర్ధారణ. అంటే నారా లోకేష్ చాలా మందిని మీ గుడివాడ పంపించాడు, ఇక్కడ ఆయనకి వ్యతిరేకంగా ప్రచారం చేపిస్తున్నాడు, డబ్బులు ఎరజిమ్ముతున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? నారా లోకేష్ కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ఎవరైనా డబ్బు అనేది ఎన్ఆర్ఐలు మరి వాళ్ళు వస్తున్నారు అని అంటున్నారు, కానీ ఎవరెన్ని వచ్చినా సరే ఏమీ అవ్వదండి. గుడివాడ ప్రజలు మాత్రం నాని గారు వెనకాలే ఉంటారు.